ఇవాళ నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటించనున్నారు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొని పసుపు బోర్డు కార్యాలయంలో రైతులతో సమావేశం కానున్నారు. అనంతరం డిచ్పల్లి మండలం ధర్మారంలో ఎంపీ అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. తెలంగాణలో ఫీజు బకాయిలపై బీజేపీ చేపట్టిన లడాయి దీక్ష రెండో రోజుకు చేరింది. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు దీక్ష కొనసాగించనున్నారు. విద్యార్థులకు సంబంధించిన 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిల్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ దీక్ష విరమిస్తారు. మంత్రి నారా లోకేష్ ఇవాళ అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటించనున్నారు. గనీకల్లులో 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సుజ్లాన్ విండ్ పవర్ కంపెనీకి భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో సమావేశమై పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. అమరావతిలో ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. డేటా ఆధారిత పాలనను మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డేటా లేక్ పురోగతితో పాటు పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష జరిపారు. మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో పెండింగ్ భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ R&R కోసం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టులు పూర్తి కావని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం భాష నీచంగా అసభ్యంగా ఉందని మండిపడ్డ ఈటెల జార్జ్ సోరోస్ ఫౌండేషన్ తో సంబంధాలపై రేవంత్ ని ప్రశ్నించారు. మోదీని విమర్శించే ముందు తెలంగాణ గ్రోత్ రేటుపై చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు తెలిపారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇవాల్టి నుంచి నియోజకవర్గంలో ఉన్న జెన్సీ యువతతో మాటామంతి కార్యక్రమం జరపబోతున్నారు. సుమారు 20,000 మంది యువతను స్వయంగా కలిసి వారి ఆలోచనలు, సమస్యలు, ఆకాంక్షల్ని తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. స్టైఫన్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. స్టైఫన్ పెంచే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఏపీలో బీసీ రిజర్వేషన్స్ ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. 50% పరిమితికి మించి రిజర్వేషన్స్ కల్పించడం చట్ట విరుద్ధమని న్యాయవాది తాండవ యోగేష్ పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను 50% రిజర్వేషన్స్ పరిమితిలోనే నిర్వహించే విధంగా ఆదేశించాలని కోరారు. ఇవాళ 22A భూ బాధితులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద సమావేశం నిర్వహించనున్నారు. భూ బాధితుల సమస్యలు, ఇబ్బందులపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరు కానున్నారు. 22A భూముల సమస్యలకు పరిష్కారం చూపాలని బాధితులు నేతల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. తెలంగాణ డీజీపీపై ఎంపీ ధర్మపురి అరవింద్ కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. సివి ఆనంద్ని సమర్థుడైన అధికారిగా భావించానన్న అరవింద్ తన కదలికలపై ఏసీపీతో నిఘా పెట్టారని తెలిసిందన్నారు. సీఎం సోదరుడి ఆదేశాలతోనే ఈ పర్యవేక్షణ జరుగుతోందంటూ ఆరోపించారు. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసులో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్తో పాటు తెలంగాణ, బీహార్లోనూ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్య నగర్లో ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఇంట్లో సోదాలు చేసి ల్యాప్టాప్, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎన్జీఓస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంకురి శంకర్ డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టబోతున్న మహాధర్నాను విజయవంతం చేయాలంటూ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఏపీలో ప్రత్యేక టెట్ కు ఇవాల్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 24 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక టెట్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 21 వరకు జరగనున్నాయి. కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సాదిక్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టడానికి సాదిక్ ను వారం రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది.
పెద్దాపురంలో భారీ కొండ చెరువ కలకలం రేపింది. పాండవుల మెట్ట సమీపంలో ప్రధాన రహదారిపైకి కొండ చెరువు రావడంతో స్థానికులు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారిపై దాడి కలకలం రేపింది. సిర్పూర్ రేంజ్ పరిధిలో గస్తీ నిర్వహిస్తున్న సెక్షన్ ఆఫీసర్ అక్బరుద్దీన్ పై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అటవీ భూమిని ట్రాక్టర్తో దున్నుతుండగా అడ్డుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. కడప జిల్లా కమలాపురంలో రైల్వే క్రాసింగ్ పై ఆర్ఓబీ నిర్మాణానికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 39 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నించారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఆ తర్వాత కమలాపురం ఎంఆర్ఓ శ్రీనివాసులకు స్థానికులు వినతి పత్రం సమర్పించారు. నంద్యాల జిల్లాలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులకు నీరివ్వాలని వెళ్లిన వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు పలువురు నేతల్ని అనుమతి లేదు అని నిలిపేశారు. దీంతో వైసీపీ నేతలు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ల చోరీ చేస్తున్నాడన్న ఆరోపణలతో ఒక వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. చెంచుపేట ఉమేష్ చంద్ర బొమ్మ సెంటర్లో పాల బూత్ దగ్గర నిఘా పెట్టి అతన్ని పట్టుకున్న స్థానికులు స్తంభానికి కట్టేశారు. అనంతరం తెనాలి 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. గతంలో సంగం డైరీలో పాల వ్యాన్ డ్రైవర్ గా పనిచేశారని స్థానికులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తెలంగాణలోనూ వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,980 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,310 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర 2,75,100 రూపాయలుగా నమోదైంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐకి నేటితో 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 25న కేంద్రం యూపీఐని ప్రారంభించింది. అప్పటి నుంచి దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 2016-17లో 1,78,00,000గా ఉన్న యూపీఐ లావాదేవీలు గతేడాదికి 24,162 కోట్లకు చేరాయి. కోలీవుడ్ లో నిర్మాతలు, థియేటర్స్ మధ్య వివాదం మరింతగా ముదిరిపోతోంది. సెప్టెంబర్ 1 నుంచి సినిమా విడుదల నిలిపేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. దీంతో సినీ కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతుందని ఎఫ్ఏఎఫ్ఎస్ఐ చైర్మన్ ఆర్కే సెల్వమణి ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలతో పాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ సమావేశమయ్యారు. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరు కానున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రిజర్వేషన్ అనేది రాజ్యాంగ హక్కు అని, దాన్ని ఈ భూమిపై ఏ శక్తి కూడా రద్దు చేయలేదని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. రిజర్వేషన్స్ తొలగించాలని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై స్పందించిన ఆయన ఎస్సీలపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. రిజర్వేషన్ అనేది ఎవరో ఇచ్చే దానం కాదని, అది హక్కు అన్నారు చిరాగ్ పాశ్వాన్. భారత్ చైనా సరిహద్దు వివాదంపై ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి ప్రత్యేక ప్రతినిధి వాంగ్ యీ ఆహ్వానం మేరకు దోవల్ ఈ పర్యటన చేపట్టారు. 2 రోజుల పర్యటనలో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ తోనూ దోవల్ భేటీ కానున్నారు. ఒక దేశం, ఒక ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడని కాంగ్రెస్ నేత పి చిదంబరం స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన దుర్మార్గం, రాజ్యాంగ వ్యతిరేకం, అవివేకమైన చర్య అంటూ విమర్శించారు. జేపీసీ ముందు తన అభిప్రాయాలు వెల్లడించిన చిదంబరం ప్రతిపాదిత చట్టానికి మద్దతు ఇవ్వడానికి తన ఆత్మసాక్షి అంగీకరించడం లేదు అన్నారు. బీజేపీని మట్టి కర్పించేంత వరకు తాను రాజకీయ సన్యాసం చేసే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఎన్ఆర్సీ అమలు కోసం జనాభా లెక్కల ప్రక్రియలో రహస్య విధానాలున్నాయని ఆమె ఆరోపించారు. ఓటర్ల పేర్ల తొలగింపుపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మమతా బెనర్జీ తెలిపారు. జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై తీవ్రమైన అనుమానాలున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ తెలిపింది. జెన్జీతో జరుగుతున్న ఈ విశ్వాసఘాతుకాన్ని ఏమాత్రం అంగీకరించబోమని సీజేపీ స్పష్టం చేసింది. ఈ అంశంపై సెప్టెంబర్ 5న ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు శాంతియుత ప్రదర్శన నిర్వహించబోతున్నామని కో కన్వీనర్ అశుతోష్ రంకా తెలిపారు.
దేశంలో నిరుద్యోగం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. యువతలో అశాంతి, నిరాశ, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తయారీ రంగం, ఎంఎస్ఎంఈలు విధానాలపై తగినంత దృష్టి పెట్టకపోవడంతో చిన్న వ్యాపారాలు దెబ్బతిని ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభావం పడిందని తెలిపారు. దేశంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కి ఇంటర్నెట్, బ్లూటూత్ లేదా వైఫై కనెక్టివిటీ ఉండదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఈవీఎంలను ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేస్తాయని స్పష్టం చేశారు. దేశంలో 100 కోట్ల మంది ఓటర్లున్నారని ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం సాధారణ విషయం కాదన్నారు జ్ఞానేష్ కుమార్.